మేడిగడ్డ పునరుద్ధరణపై నీటిపారుదల శాఖ అల్టిమేటాన్ని జారీ చేసింది. ఇకపై టెండర్స్ లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించింది. నిర్మాణ రంగ సంస్థ ఎల్ఎన్టీకి పిఎస్ జాయింట్ కంపెనీకి లేఖ రాసింది. డిపాజిట్లతో పాటు పెండింగ్ బిల్లులను సైతం జప్తు చేస్తామని లేఖలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు పునరుద్ధరణ వ్యయం నష్టం రికవరీ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. రామగుండం సర్కిల్ పేరిట ఈ లేఖను రిలీజ్ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని కంపెనీ జనరల్ మేనేజర్ కు లేఖలో గడువును విధించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు ఎల్ఎన్టీ సంస్థకు బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ కూడా వార్నింగ్ ఇవ్వటం, అట్ ద సేమ్ టైం ఒక నిర్దేశించిన గడువును ఇవ్వటం మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ ఎల్ఎన్టీ స్పందించే అవకాశం ఉందనుకోవాలా? సతాజ్, ప్రధానంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యారేజీల కుంగుబాటుకు సంబంధించి కూడా వాటి పునరుద్ధరణ బాధ్యత గతంలో ఎవరైతే ఈ యొక్క నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీతో పాటు పిఎస్ అనేటువంటి 2 అనుబంధ వెంచర్లకు సంబంధించినటువంటి కంపెనీకి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసుల సారాంశానికి సంబంధించి కూడా ఏదైతే ఇవి ఒక మెయింటెనెన్స్ వ్యవహారం కావచ్చు, నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కంపెనీ నిర్లక్ష్యం కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైనటువంటి మీరు దీని పునరుద్ధరణ చేయాలి, ఎప్పుడు చేపడతారు, ఒకవేళ మీరు చేపట్టిన నేపథ్యంలో కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాము, నిషేధిస్తాము, ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ మీ కంపెనీ టెండర్లో పాల్గొనకుండా అడ్డుకుంటామన్న విషయాన్ని తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ఎల్ఎన్టీకి లేఖ రాశారు. వారం రోజుల లోపు దీనిపైన మీరు స్పందించాలి. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మీరు పునరుద్ధరణ పనులు చేపట్టే అంశానికి సంబంధించి కూడా మీరు వారంలో మీరు ఈ లేఖకు సమాధానం ఇవ్వాలని కూడా రామగుండం సూపరింటెండెంట్ సర్కిల్కి సంబంధించినటువంటి ఇంజనీరు ఈ లేఖ రాశారు. మరి వారం రోజుల్లో స్పందిస్తుందా లేదా ఎల్ఎన్టీ కంపెనీ చూడాలి. అయితే ప్రధానంగా కూడా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించినటువంటి బాధ్యత ఆ యొక్క నిర్మాణ రంగ సంస్థ చేయాలని కూడా ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు విజిలెన్స్ నివేదికతో పాటు ఇటీవల కాలంలో కాళేశ్వరం కమిషన్ నివేదికలో కూడా చాలా స్పష్టంగా ఉంది. మరోపక్క కారకులైనటువంటి అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా నిర్మాణ రంగ సంస్థ మొత్తం వ్యాయాన్ని మొత్తం కూడా పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టే అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మీరు ఆ ప్రాజెక్టు చేపట్టకుంటే పెండింగ్ బిల్లులతో పాటు వ్యాయానికి సంబంధించినటువంటి మిగతా అంశాలు పెండింగ్ అంశాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా రికవరీ చేస్తామని కూడా ఈ లేఖలో స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టు మొత్తానికి సంబంధించి కూడా 2016లో 1849 కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి 2000 16లో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 2018 వచ్చేసరికి కూడా దాదాపు 3260 కోట్ల వ్యయాన్ని పెంచుతూ కూడా మొత్తం 4613 కోట్లకు ఇరిగేషన్ శాఖ ఒప్పందం చేసుకుంది. కానీ కట్టినటువంటి కొద్ది రోజులకే అంటే ప్రాజెక్టు 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినటువంటి అంశానికి సంబంధించి కూడా లేఖలో స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రాజెక్టు లోపాలు గుర్తించి పలుమార్లు ఇరిగేషన్ శాఖ లేఖ రాసినప్పటికీ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. కాబట్టి ఇకపై ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మేడిగడ్డ, మిగతా సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు ఎప్పుడు చేపడతారన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలక లేఖ అయితే ఇరిగేషన్ శాఖ రాసింది. మరి చూడాలి ఎల్ఎన్టీ కంపెనీతో పాటు మిగతా అనుబంధ సంస్థ అయినటువంటి పిఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. లేని పక్షంలో కూడా వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేందుకు ఒక హెచ్చరికతని చెప్పాలి. ఈ లెటర్కి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణ రంగ సంస్థతోనే మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలని భావిస్తూ ఉంది. మరి చూడాలి ఎలాంటి సమాధానం ఇస్తుంది, చేపట్టడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న అంశానికి సంబంధించి. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా రికవరీ చేస్తామని మాత్రం ఈ లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. Yes, thank you, Vasu.